రీసెంట్‌లీ రామ్స్ కోసం బ్రీడింగ్ సెటప్ చేసిన దాంట్లో ఈరోజు బ్రీడింగ్ అయితే జరిగింది. సో, ఏమైందంటే నేను సెటప్ చేసిన ట్యాంక్‌లో అయితే నేను కొన్ని చేంజెస్ అయితే చేశాను. సో, దాంట్లో ఉన్న ప్లాంట్ ఇంకా పాట్ అయితే తీసేసి ఇట్లా ఫ్లాట్ సర్ఫేసెస్ అయితే యాడ్ చేశాననమాట. ఎందుకంటే రామ్స్ అనేది ఫ్లాట్ సర్ఫేసెస్ మీద ఎగ్స్ లే చేయడం అయితే ప్రిఫర్ చేస్తాయి. సో, దాని తర్వాత నేనైతే వీళ్ళకి ఫీడ్‌లో అయితే లైవ్ ఫీడే ఇస్తూ ఉంటాను. సో, లైవ్ ఫీడ్‌లో 3 టైప్స్ ఆఫ్ లైవ్ ఫీడ్ ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి డాఫ్నియా, మొయినా ఇంకా మస్కిటో లార్వా. సో, ఇవన్నీ ఇచ్చేసరికి నేను ఎవ్రీడే వాటర్ చేంజెస్ కూడా చేస్తూ ఉంటాను. సో, బ్రీడింగ్ అనేది ట్రిగ్గర్ అయితూ ఉంటది. సో, వితిన్ 4 డేస్ మన ఫీమేల్ అయితే ఇట్లా ఎగ్స్ లే చేయడం అయితే స్టార్ట్ చేసింది. అండ్ దాని తర్వాత ఇట్లా మేల్ వచ్చేసి ఫెర్టైల్ కూడా చేసిందనమాట. సో, ఒక 2 అవర్స్ తర్వాత వచ్చి చూసేసరికి మన మేల్ అండ్ ఫీమేల్ అనేది ఎగ్స్‌ని బానే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయని నేనైతే వాళ్ళతోనే పెట్టుకున్నాను. దాని తర్వాత ఇది వచ్చేసి ఫస్ట్ టైమ్ కాబట్టి నేనైతే ఎగ్స్ కూడా సెపరేట్ చేయలేదు. ఇంకా మనమైతే ఈ రామ్స్‌కైతే అసలు ఇన్‌సెక్యూర్‌గా ఏమైనా ఫీల్ అయితే అన్ని ఎగ్స్ అయితే తినేస్తాయి. సో, సెకండ్ డే వచ్చేసరికి నైట్‌కి నేను ఫీడ్ చేయడానికొస్తే అన్ని ఎగ్స్ అయితే బానే ఉన్నాయి. ఇంకా క్వాంటిటీ కూడా చూసాను ఈసారి పైన నుంచి. సో, బానే ఉన్నాయని కనిపించింది. కానీ డే 3 మార్నింగ్ వచ్చేసరికి అన్ని ఎగ్స్ అయితే డిసపియర్ అయిపోయినాయన్నమాట. సో, విత్ ఓన్లీ 2, 3 ఎగ్స్ ఉన్నాయి. సో, ఏమైందంటే ఫస్ట్ టైమ్ కాబట్టి పేరెంట్స్ ఏమో ట్రిగ్గర్ అయ్యి ఇన్ని ఎగ్స్ అయితే తినేసే